బాగానే సొల్లు దొబ్బుతున్నావుగా. కొత్త ఛానల్కి సబ్స్క్రైబర్ల కోసం ఇదంతా ప్లానా? నేను చెప్పేది ఏంటంటే మిగిలిన యూట్యూబర్లు కూడా నేను చెప్పేది ఏంటంటే రేపు ఇదే సిచ్యువేషన్ నీకు రావచ్చు, నాకు రావచ్చు. చాలా బాధ అనిపిస్తుంది మాయా. వీడియో చివరి వరకు చూడండి. సర్కాస్టిక్ సాయి ఛానల్కి ఏమైంది, ఛానల్ పోతుందా, ఒకవేళ పోతే మళ్ళీ వెనక్కి ఎలా తీసుకురావాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. హాయ్ మాయా, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈ వీడియో ఫుడ్ వీడియో కాదు, అలా అని మన డైలీ వ్లాగింగ్ కూడా కాదు. ఇప్పుడే పొద్దున్నే మా వాడు ఒక వీడియో చూపించాడు. ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే ఆ ప్లేస్లో నేనుంటే ఎలా ఉండేది, నా సిచ్యువేషన్ ఏంటి అని ఊహించి వీడియో చేస్తున్నాను. అది ఏంటంటే తను ఒక యూట్యూబర్ మాయా, మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. ఇన్ కేస్ తెలియకపోతే తన పేరు సర్కాస్టిక్ సాయి. మంచి మంచి వీడియోలు చేస్తూ ఉంటాడు. రీసెంట్గానే పెట్టినా సరే నేను యూట్యూబ్లో మనం 3 సంవత్సరాల నుంచి ఉంది. షార్ట్స్లో మనం షార్ట్స్ వచ్చిన కొత్తలో నుంచి పెట్టి మనం చూసి చాలామంది ఇదయ్యారు, ఇన్స్పైర్ అయ్యి చేశారు. అయితే నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఓపెన్ చేసి కొత్తగా ఎవరైనా వచ్చి టాలెంట్ మంచిగా చూపిస్తానంటే పక్కా వాళ్ళు నేను ఫాలో అయ్యి చూస్తాను. అలాగే తన వీడియోలు కూడా చూసేవాడిని. అయితే పొద్దున్న మా వాడు చూపించాడు తన ఛానల్ మీద కాపీరైట్ స్ట్రైకులు పడ్డాయని. కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏంటో కూడా మాట్లాడుకుందాం. తను వీడియోలో చెప్పింది ఏంటంటే కొన్ని లైక్ ఎంఎన్సీలు ఉంటాయి, కొన్ని కంపెనీలు ఉంటాయి, కొన్ని యూట్యూబ్ ఛానల్లో ఒక బల్క్గా యూట్యూబ్ ఛానల్ని వాళ్ళు తీసుకుని వాళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. మనకు కూడా చాలామంది ఇంతకుముందు మెయిల్స్ పెట్టేవారు. కాకపోతే మనం ఎప్పుడు దానికి ఇది అవ్వలేదు. ఏంటంటే మనలో రెవెన్యూ వాళ్ళు తీసుకుంటారు, సగం వాళ్ళు తీసేసుకున్నట్టే ఇంక మొత్తం. కాకపోతే వాళ్ళు మనకి ఎడిటింగ్, థంబ్నెయిల్స్, ఇంకా వ్యూస్ రావడానికి ఏవో వాడతారు అనుకుంటే అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. అయితే మనోడు అనడం ఏంటంటే వాళ్ళు నాతో మాట్లాడారు, నేను నో చెప్పాను, దాంతో నా మీద కాపీరైట్ స్ట్రైకులు పడ్డాయి అన్నాడు. ఇక్కడ స్ట్రైకు, కాపీరైట్, క్లెయిము అని 3 ఉంటాయి. మేము 3 రకాలు: స్ట్రైకు, క్లెయిము, కమ్యూనిటీ గైడ్లైన్స్ అని. స్ట్రైక్ అంటే ఏంటంటే ఎవరైనా వేరే ఛానల్ కంటెంట్ మనం వాడుకుంటే వాళ్ళు మన మీద స్ట్రైక్ వేయచ్చు, లేదా క్లెయిమ్ వేయచ్చు. క్లెయిమ్ అంటే ఏంటంటే ఆ వీడియోకి ఏదైతే రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూ మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుంది. స్ట్రైక్ అంటే ఏంటంటే మనం అపీల్ చేసుకోవాలి ఆ స్ట్రైక్ని. ఇన్ కేస్ మనకి కమ్యూనిటీ స్ట్రైక్ గురించి మాట్లాడతాం ముందు. కమ్యూనిటీ స్ట్రైక్ లైన్స్ అంటే ఏంటంటే మనం ఏమన్నా వైలెన్స్ చేసినా, అబ్యూస్ చేసినా, చైల్డ్ అబ్యూస్ చేసినా, పిల్లల్ని కొట్టినట్టు చేసిన, సెక్షువల్ హెరాస్మెంట్ లాంటివి ఏమన్నా చేసినా సరే మనకి ఆ కమ్యూనిటీ గైడ్ లైన్స్ పడతాయి. అది ఫస్ట్ స్ట్రైక్ పడగానే అసలు మనకు వారం రోజులు వీడియోలు పెట్టడానికి అవ్వదు. సెకండ్ పెడితే 2 వారాలు, 90 డేస్ గ్యాప్ ఉంటుంది. 90 డేస్లో మనం అపీల్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆ 90 డేస్లో సెకండ్ది కూడా పడింది అనుకో, 2 వీక్స్ వీడియో అప్లోడ్ చేయడానికి ఉండదు. ఇక 3వది పడిందంటే ఇక ఛానల్ మనం వదిలేసుకోవాల్సిందే. అది వచ్చేసరికి కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ అనమాట. యూట్యూబ్ నుంచి డైరెక్ట్ వచ్చేది. ఇదేంటంటే మనోడికి ఇది కాపీరైట్ స్ట్రైక్ అంట. ఇందులో ఏమవుతుందంటే ఫస్ట్ ఒక స్ట్రైక్ పడుతుంది, మనం అపీల్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనం అపీల్ చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారంటే 90 డేస్లో ఇంకోటి పడకూడదు. ఇన్ కేస్ పడింది అంటే ఇప్పుడు మనకి ఒక వారం రోజులు వీడియోలు పెట్టడానికి అవ్వదు, 2 వారాలు వీడియోలు పెట్టడానికి అవ్వదు. తర్వాత 3వది కూడా పడిందంటే ఛానల్ పోతుంది. మనోడికి ఏమైందంటే ఒకటే నైట్ 2 స్ట్రైకులు పడ్డాయంట. అది కూడా ఒక ఎంఎన్సీ కంపెనీ నుంచి పడింది అని చెప్తున్నాడు మనోడు. ఆ వీడియో చూసి చాలా బాధ అనిపించింది. యూట్యూబ్ ఛానల్ పెట్టడం చాలా ఈజీ, మా ఈమెయిల్ ఉంటే సరిపోద్ది. కానీ ఒక వ్యూవర్ని ఒక సబ్స్క్రైబర్ కింద మార్చుకోవాలంటే చాలా కష్టం. అలాంటిది ఒక 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలంటే దీని గురించి కరెక్ట్గా మాట్లాడగలిగే పర్సన్, ఆ రైట్ ఉన్న పర్సన్ నేనే అనిపించి నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా కష్టం. అలాంటిది మనోడికి 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ దాటే ఉన్నారు. ఎంఎన్సీలో ఉంటే మనకి కంటెంట్ ఇస్తారు, వాళ్ళే ఎడిటర్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. కానీ సోలో క్రియేటర్గా ఉంటే మాకు ఎడిటింగ్ మేమే చేసుకోవాలి, ఆ కంటెంట్ మేమే ప్లాన్ చేసుకోవాలి. కెమెరామ్యాన్ని మా తమ్మున్నో లేకపోతే ఇంకెవరినైనా మన చుట్టాలనో ఫ్రెండ్స్నో పెట్టడం, వాళ్ళ బతిమలాడుకోవడం, లేదంటే ఒక ట్రైపాడ్ కొనుక్కోవడం, కెమెరా అక్కడ పెట్టుకుని ఏం మాట్లాడేది అనేది తీసుకుంటాం. అలాంటిది మాకు ఛానల్ అంటే మీకు జాబ్ ఎలాగా, మాకు ఛానల్ అలాగా, ఛానల్ బిజినెస్ ఎలాగా, మీకు మాకు ఛానల్ అలాగా. ఛానల్ అంటే ఇంకేంటంటే మా ప్రపంచం. ఒక ఫుల్ టైం యూట్యూబర్కి ఒకేసారి మాకు డబ్బులు, మేము అన్నం తింటున్నాం ఆ ఛానల్ మీద. అలాంటి ఛానల్ పోతుంది అంటే అసలు ఆ ఊహించుకోవడానికి చాలా భయంగా ఉంటుంది. అలాంటిది మనోడికి అలా జరిగింది. ఆ వీడియో చూస్తుంటే నేను ఊహించుకొని చాలా బాధపడ్డాను. కింద నేను కొన్ని కామెంట్లు చదివాను మాయా. బాగానే సొల్లు దొబ్బుతున్నావుగా, కొత్త ఛానల్కి సబ్స్క్రైబర్ల కోసం ఇదంతా ప్లానా? అలాంటి కామెంట్స్ నేను చాలా చదివాను. చూడగానే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనోడు ఇన్ కేస్ ఆ ఛానల్ ఇంకో 3వ స్ట్రైక్ కూడా పడింది అనుకో, ఛానల్ టెర్మినేట్ అయిపోద్ది. అప్పుడు ఏ ఛానల్లో మనోడు వీడియో పెట్టగలడు చెప్పండి? ఎలాగ మీ దగ్గర దాకా రాగలడు? అందరూ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వరుగా. లక్కీగా మనోడికి సెకండ్ స్ట్రైక్ పడిన తర్వాత అది తీసేయడం వల్ల వీడియో అప్లోడ్ చేసుకోవడానికి అవ్వింది కాబట్టి పొద్దున్న వీడియో అప్లోడ్ చేశాడు, మన దగ్గర దాకా వచ్చిందని చెప్తున్నాడు వీడియోలో. కానీ ఇక్కడ చాలామంది మనోడు ఇప్పుడు చాలా నెగిటివిటీ కూడా ఫేస్ చేయాలి దీని మీద. అందరూ మనలాగా ఆలోచించరు కదా. మా ఆ ఛానల్ గురించి నాకు తెలుసు, మీరు డైలీ ఫాలో అయ్యేవాళ్ళు, తనని ఎవరైనా చూసేవాళ్ళు తెలుసు. కానీ కొత్తగా చూసేవాళ్ళకి ఇది ఒక రకమైన
సింపతి ప్లాన్ లాగా అనిపిస్తుంది. సింపతి గెయిన్ చేస్తున్నాడు, ఇంకోటి ఏంటంటే సిచ్యువేషన్ యూజ్ చేసుకుంటున్నాడు అన్నట్టు ఉంటుంది. నేను తన కొత్త ఛానల్లో కూడా చూశాను. కొత్త ఛానల్లో కూడా మనోడు చేసింది ఇదేంటంటే, కొత్త ఛానల్లో వీడియో పెట్టి ఆ వీడియోలో ఏమన్నాడంటే, ఈ ఛానల్లో కూడా నేను వీడియోలు పెడతాను, డైలీ వీడియోలు పెడతాను అనేసి అంటున్నాడు. ఇప్పుడు కొంతమంది వచ్చి ఏమంటారు, డైలీ వీడియోలు పెట్టడానికి ఇంకో ఛానల్ కోసం ఇప్పుడు ఇలాగా చేసావు అనేసి అతను మనోడు క్లియర్గా చేసి, ఇంకోటి ఏంటంటే ప్రూఫ్లు ఏమీ చూపించలేదు మనోడు. మెయిన్ ఆ కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైకులు, కమ్యూనిటీ గైడ్లైన్స్ కదా, ఆ యూట్యూబ్ స్ట్రైకులు ఏమైనా పడ్డాయో ఆ స్ట్రైకులు మనోడు స్క్రీన్ షాట్ అలా మెన్షన్ చేసి ఉంటే చాలా క్లియర్గా ఉండేది, అర్థమయ్యేది చూసేవాడికి కూడా. ఓకే నిజంగా స్ట్రైక్ పడింది, 1-2 స్ట్రైకులు, ఫస్ట్ స్ట్రైక్ సెకండ్ స్ట్రైక్ ఇలా పడిందని చూపిస్తే, అంటే ఆ ఎమోషన్లో మనోడు అదంతా షేర్ చేసుకున్నప్పటికీ పెట్టలేడు అనుకోండి. ఇప్పుడైనా సరే స్పీడ్గా అది పెట్టడం వల్ల ఏమవుద్దంటే, తనకి పడలేనోళ్ళో లేకపోతే ఇంకో యూట్యూబర్లో కాంట్రవర్సీ చేద్దాం అనుకునే వాళ్ళు పట్టుమని తీసుకొచ్చి పట్టుమని ఇది చేసేస్తూ ఉంటారు, దాన్ని హైలైట్ చేసేస్తూ ఉంటారు. దానివల్ల మనోడికి నెగిటివిటీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అందుకని మనోడు కూడా ముందు ఆ స్క్రీన్ షాట్లు ఏవైతే ఉన్నాయో స్క్రీన్ షాట్లు అర్జెంటుగా ఇన్స్టాగ్రామ్లో పెట్టడమో లేకపోతే కమ్యూనిటీ పోస్ట్ చేయడమో ఏదో ఒకటి చేస్తాడు అనుకోండి, చూసేవాళ్ళకి కూడా నిజమే ఇది నిజంగా జరిగిందని ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఇన్ కేస్ ఆ ఛానల్ టెర్మినేట్ అయిపోయిన ఛానల్స్ కూడా బ్యాక్ వచ్చినవి చాలా ఉన్నాయి. మెయిన్ ఏంటంటే ట్విట్టర్ని గట్టిగా ట్విట్టర్లో యూట్యూబర్ని ట్యాగ్ చేసి మనం ట్రెండింగ్ లాంటిది క్రియేట్ చేస్తే యూట్యూబర్ వెళ్ళి నిజంగా ఇది పడింది. వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క ఛానల్లో కూర్చుని స్ట్రైక్ ఇచ్చేయలేరు కదా, వాళ్ళకి ఏవో ఉంటాయి, ఏదో కోడింగ్లో ఏవో ఉంటే చెక్ చేస్తారు, బ్రీఫ్గా చెక్ చేయరు, ఏదో పైన చెక్ చేస్తారు. అలాంటిది ఏంటంటే ఛాన్స్ ఏంటంటే మళ్ళీ వెళ్ళి చెక్ చేసి మాన్యువల్గా చెక్ చేసి నిజంగా కాపీ రైట్లు పడ్డాయా, కాపీ రైట్ స్ట్రైకులు పడ్డాయా లేదా, అది ఒరిజినలేనా, అది కరెక్టేనా లేదా, మనోడి మీద ఫేక్ పడ్డాయా అనేది మొత్తం క్లియర్గా తెలుస్తుంది. నేను చెప్పేది ఏంటంటే మిగిలిన యూట్యూబర్లో కూడా నేను చెప్పేది ఏంటంటే, రేపు ఇదే సిచ్యువేషన్ నీకు రావచ్చు, నాకు రావచ్చు, అది నిజంగా ఎవరిదో కంటెంట్ పడింది అందుకే స్ట్రైక్ వేసాడు అనుకుంటే మనం దానికి రియాక్ట్ అవ్వడానికి లేదు. మనోడు అంత ఇలా చెప్తున్నాడు, ఏది నేను అసలు ఇది ఫేక్ వేసారు నా మీద. నేను చూశాను కూడా వీడియోలు, కానీ అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు చూస్తాను. మనోడు పాటలు పెట్టడు లేకపోతే ఇంకోటి ఏం చేయడు, ఎవడో వాళ్ళ ఇంట్లో విషయాలు వాళ్ళ ఫ్యామిలీ విషయాలు చూపించుకుంటూ ఉంటాడు. దానికి ఎలాగ స్ట్రైక్ వేసాడు అనేది నాకు కూడా అర్థం కాలేదు. ఇది చిన్న చిలికి గాలివానగా అయ్యే కన్నా ముందే మనోడు రియాక్ట్ అయ్యి అసలు ఆ ప్రూఫ్స్ మొత్తం చూపించి పెట్టడం మంచిది. ఇది లేకపోతే సెకండ్ ఛానల్కి సబ్స్క్రైబర్లు పెరగడం కోసం ఇలా చేస్తున్నాడని చెప్పేసి చాలా నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి చెప్పేది ఏంటంటే, మనం ఇదే టైంలో చాలా అందరు యూట్యూబర్స్ కూడా కలిసి రేపు నిందాకన్నట్టే నీకు రావచ్చు నాకు రావచ్చు, అందుకని మనోడికి సపోర్ట్ చేసి మనకు కూడా వైపీపీ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో మనకు ఒకరిని అసైన్ చేస్తారు కదా, వాళ్ళతో ఒకసారి కూడా కుదిరితే మనోడు ఛానల్ ఇప్పటిదాకైతే సేఫ్, ప్రస్తుతానికైతే ప్రాబ్లం ఏమీ లేదు. 2 స్ట్రైకుల్లో 1 స్ట్రైక్ తీస్తారు, 1 స్ట్రైకే ఉంది. ఈ 90 డేస్లో ఇంకో 2 స్ట్రైకులు పడ్డాయి అంటే మనోడిది పోతుంది అనమాట. ప్రస్తుతానికైతే ఛానల్ ఎక్కడికి పోదు, ఛానల్ ఉంటుంది. కాకపోతే ఈ ఛానల్ ఇన్ కేస్ అనుకోండి, పోకూడదు, తప్పు అసలు పోకూడదు, ఛానల్ ఉండాలి. జరిగింది అనుకోండి, ఆ ఛానల్ వెల్ అండ్ గుడ్. ఇన్ కేస్ ఇది ఉండగా ఆ ఛానల్కి ఇదైంది అనుకోండి, రేపొద్దున మనోడు చాలా నెగిటివిటీ ఫేస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి యూట్యూబర్లు అందరూ కూడా మనోడికి సపోర్ట్ చేసి రేపటి రోజు ఏమైనా తేడా ఉంటే అండగా ఉండాలి. ఈ యూట్యూబ్ ఛానల్ అనేది మాకు ప్రాణమయ్య, చాలా ఇంపార్టెంట్. ఎవరు కూడా దీని మీద జోకులు వేసి కింద కామెంట్లో అసలే మన వాళ్ళు ఈ టైంలో చాలా డిప్రెస్గా ఉంటారు, ఇంకా కామెంట్లు పెట్టి ఇబ్బంది పెట్టకండి, సపోర్ట్ చేయండి, మోరల్ సపోర్ట్ ఇవ్వండి. యూట్యూబర్లు ఎవరన్నా ఉంటే ఇన్ కేస్ ఆ ఛానల్కి ఏమైనా ప్రాబ్లం అయితే అందరం కలిసి ఇది చేయాలి. సాయి చూస్తే కంగారుపడక సాయి, ఛానల్ ఎక్కడికి పోదు, మనం పడే కష్టం ఎప్పుడు వృధా అవ్వదు. నాకు తెలుసు సోలో క్రియేటర్గా మనం ఎంత కష్టపడతాం అనేది. ఒక్కొక్క రోజు అయితే రాత్రుల మాటలు నిద్రలు కూడా ఉండవు. నేను 70 డేస్ నుంచి డైలీ వీడియోలు పెడతానంటే షూట్ చేసి ఎడిటింగ్ చేయడం అనేది ఎంత కష్టమో నాకు తెలుసు. కాబట్టి నువ్వు ఇబ్బంది పడకూడదు. ఇంకా పెద్ద యూట్యూబర్లను కూడా, మిగిలిన వాళ్ళను కూడా, యూట్యూబర్లతో ఎవరైతే బాగా క్లోజ్గా ఉంటారో కూడా వాళ్ళతో మాట్లాడదాం. వెళ్ళండి, ఒకసారి వెళ్ళి తన ఛానల్కి వెళ్ళి చూసి, ఇన్ కేస్ కొత్త ఛానల్ కూడా పెట్టాడు, ఈ ఛానల్ ఏదైనా ఇబ్బంది అవుతుందేమో, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మనోడికి కూడా ఓకే, నాకు ఈ ఛానల్ పోయినా సరే నా సబ్స్క్రైబర్లు ఎక్కడికి పోరు అనే ఒక రకమైన మోరల్ సపోర్ట్ వచ్చి ఇంకా మంచి కంటెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టే ముందు స్ట్రైక్ అంటే ఏంటి, క్లెయిమ్ అంటే ఏంటి, కమ్యూనిటీ గైడ్ లైన్స్ అంటే ఏంటి, 3 తెలుసుకుని దిగండి. తీరా మీ ఛానల్ డెవలప్ అయిపోయిన తర్వాత ఇలాంటివి ఏమైనా పడితే మాత్రం చాలా ఇబ్బంది పడిపోతారు. జాబులు వదిలేసుకుని యూట్యూబ్లోకి వస్తారు, వ్యాపారం వదిలేసుకుని యూట్యూబ్లో వస్తారు, ఫ్యామిలీతో గొడవపడి యూట్యూబ్లోకి వస్తారు. ఇవన్నీ తెలుసుకుని యూట్యూబ్లోకి రండి. రేపు పొద్దున 8 డైలీ వ్లాగ్లో కలుద్దామా. అప్పటి వరకు ఉంటాను మరి. జై. I don't think so. No, it's never, ever, ever, ever,
ever gonna happen. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever